హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి ఆగస్ట్ 15th డే వ్లాగ్ అనమాట. ఇండిపెండెన్స్ డే రోజు. యూజువల్గా మనం ఇండియాలో చేసుకుంటాము, కానీ ఇక్కడ మేము కెనడాలో ఉంటాం కదా. సో ఇక్కడ కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. ఇది నేను ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళటం ఎలా ఉంటుందో అనుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అనమాట, 7కి అట్లా స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్గా చెప్పిన టైంకి జరిగిద్దంట. సో ఎట్లా ఉంటుందో తెలియదు కదా, అందుకే చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. అందుకే మా ఫేస్లు అట్లా ఉన్నాయి. వీడియోని ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఎట్లా జరుగుతుందో మీకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్గా బూస్టప్గా ఉంటుంది అంతే. చూస్తున్నారా, ఇక్కడ అందరూ మన ఇండియన్స్ అందరూ గెట్ టుగెదర్ లాగా అయ్యారనమాట. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా కొంతమందే వచ్చారు. సో ఈలోపు వాళ్ళు అక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇది ఒక ప్లేస్ అనమాట. ఒక ప్లేస్లో ఇలా కండక్ట్ చేశారు. చూస్తున్నారా, ఇంకా అక్కడ వాళ్ళ ఫ్లాగ్ ఉంటుంది కదా లోకల్ది, అది తీసేసి మన ఇండియన్ ఫ్లాగ్ని పెడుతున్నారు. సో ఈయన చూస్తున్నారా, ఇక్కడ ఎంపీ అనమాట. అసలు ఎంత సింపుల్గా వచ్చారంటే సెక్యూరిటీ ఏం లేదు, ఆయన ఒక్కడే గమ్ముగా మనం ఎట్లా యూజువల్గా వెళ్తామో అట్లానే వచ్చేసాడు. ఇంకా కొంచెం అందరూ అక్కడ వాళ్ళు కొంచెం స్పీచ్ ఇచ్చినాక తర్వాత ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. బాగా అనిపించింది. ఇంకా సర్లే ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిందిగా వెళ్ళిపోదాం అనుకున్నాము. లేదు, స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పారు. సర్లే అని ఇంకా చూస్తున్నారా, ఆ ప్లేస్లో స్నాక్స్ ప్రొవైడ్ చేశారనమాట. వెళ్ళటానికి ఎవరు లేదు, అందరు కంపల్సరీగా స్నాక్స్ తీసుకొని వెళ్ళాల్సిందే అన్నారు. సో ఇంకా మేము స్నాక్స్ తీసేసుకున్నాము. సమోసా, లడ్డు పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బాంబే స్పైసెస్ అని ఒక స్టోర్ ఉంటుంది ఇండియన్స్ది. ఆ సార్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు మనకి స్నాక్స్. ఇక్కడ సూట్ వేసుకొని ఉన్నారు కదా ఆయనే అనమాట. ఇంకా టీ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ కదా కంపల్సరీగా టీ తాగాల్సింది. ఇంకా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము, ఎందుకంటే అంత ఫాస్ట్గా ఆ రోజు వర్కింగ్ డే కదా వీళ్ళకి. సో వెళ్ళిపోయాము. ఈవినింగ్ అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ కార్ ర్యాలీ, కేక్ కటింగ్ ఉందని చెప్పారు, కంపల్సరీగా రావాలని. సో ఇంక ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ ఎటు నార్మల్గా అందరం ఒక్కొక్క కలర్ టీషర్ట్ వేసుకున్నాం. మీకు గమనిస్తే తెలుస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కలరు. ఇంక ఈవినింగ్ ఇట్లా థీమ్ లాగా వేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిపోయేసరికి ఇంకా చాలామంది వచ్చారు. చూస్తున్నారు కదా, అందరూ వచ్చి వాళ్ళ కార్స్ని రెడీ చేసుకుంటున్నారనమాట. చక్కగా ఫ్లాగ్స్తో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బెలూన్స్ కలర్స్ అనమాట, ఇండియన్ ఫ్లాగ్ కలర్స్తో బెలూన్స్ పెట్టుకోవడం. కొంతమంది ఫ్లాగ్స్ మేము అక్కడే కొనుక్కున్నాము. అక్కడ ఇండియన్ స్టోర్స్ అట్లా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకున్నాము. ఇక్కడ ఇంకా టైం ఉందన్నమాట, అందరూ ఒకే చోట గ్యాదర్ అవ్వాలి కదా. సో టైము ఉంది. ఇంకా మేము అట్లా కొంచెం వీడియో తీసుకొని అట్లా అందరిని పలకరిస్తూ ఉన్నాము. ఇంకా అందరు గ్యాదర్ అవ్వగానే ఇట్లా కొంచెం స్పీచ్ లాగా ఇచ్చారు. స్పీచ్ లాగా ఇచ్చి ఏ ప్లేస్లో వెళ్ళాలో చెప్పారనమాట. కార్ ర్యాలీ స్టార్ట్ అయ్యింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం చిన్నప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో వెళ్ళి ఫ్లాగ్ హాయిస్టింగ్ అవ్వగానే కొంచెం ప్రిన్సిపల్స్, టీచర్స్ స్పీచ్ ఇస్తారు. అది అయిపోగానే స్వీట్స్, చాక్లెట్స్ తీసుకొని వచ్చేస్తాము. కానీ ఇది నాకు ఫస్ట్ టైం అనమాట కార్ ర్యాలీ. చాలా బాగుంది. ఇదైతే అసలు ఇట్లా కారు ఇట్లా పైకి ఎక్కకూడదు, ఇక్కడ రూల్ లేదనమాట. కానీ ఆ రోజు ఏమనలేదు. పోలీసులు చూస్తే మాత్రం ఊరుకోరనమాట, ఫైన్ వేస్తారు $200-250 అట్లా. కానీ ఆ రోజు ఏమనలేదనమాట. చూసారు కానీ ఎక్కువసేపు ఉండొద్దు, వెళ్ళిపోండి అన్నట్టు చెప్పారు అంతే. ఇంకా అట్లా కార్ ర్యాలీ అయిపోగానే ఒక ప్లేస్లో చెప్పారు కదా, అక్కడికి వెళ్ళినాక చూస్తున్నారా, ఇక్కడ కేక్ కటింగ్ అనమాట. కేక్ కూడా మన ఇండియా ఫ్లాగ్ థీమ్లో తీసుకున్నారు. ఇంకా అందరూ కొంచెం సేపు మాట్లాడి ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకున్నాక కేక్ కటింగ్ జరిగిందనమాట. చాలామంది గ్యాదర్ అయ్యారు. మీరు కార్ ర్యాలీ కూడా చూస్తే చాలా కార్స్ ఉన్నాయి. అట్లా అందరూ కాసేపు మాట్లాడుకొని అట్లా అయిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ అప్పుడు నైట్ 8:30 అయిందనమాట. అప్పుడే సన్సెట్ అవుతుంది. ఇంకా అది అయిపోగానే కేక్ కటింగ్ అయిపోగానే తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అది ఇది ఆగస్ట్ 15th రోజు జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది ఇండియన్స్ అందరూ ఒక చోట కాకపోతే ఆల్మోస్ట్ చాలా వరకు రాలేదులేండి, ఆ రోజు వర్కింగ్ డే కదా, కుదరని వాళ్ళు రారు కదా. అది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.